క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరునో చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరునో కూలుదురు. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక పునరుత్థానాన్ని చూడకూడనట్లుగా మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి, మీరు చేస్తున్న మేలును బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పరిశుద్ధ దినము నాయన, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ మాటలు ధ్యానిస్తుండగా తండ్రి, తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి మా లోపాలను చక్కదిద్ది సరిచేసి నీ జ్ఞానమును మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మేము సరైన మార్గంలోకి నడుచున్నట్లుగా సహాయం చేయండి. మానవుని జీవిత చరిత్ర, మానవుని యొక్క దేహము చరిత్ర, మనిషిని దేవుడు ఎందుకు సృజించాడు అన్న విషయాల్లో కొన్ని విషయాలు మేము ధ్యానించాలని ఆశిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరే మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, నీకు మహిమార్థమై మేము నిలిచినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని, మీరే మాకు మీ అధ్యక్షతలో ఈ ఆరాధన జరుగునట్లుగా మాకు ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా మన పరమ తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము కూడా ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకుందాం ఈరోజు ఒక మంచి అంశాన్ని. అంశం ఏంటంటే, శాస్త్రవేత్తలైన, సైన్స్ అయినా చెబుతున్న విషయం ఏంటంటే DNA. అది బైబిల్లో రాయబడిందా దాని గురించి, బైబిల్ ఏం చెప్తుందో దాని గురించి, లేదా మానవుని ఆయుష్కాల రహస్యం, లేదా దైవ రహస్యం, దేవుని యొక్క రహస్యం అని ఎన్ని విషయాలైనా మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. DNA గురించి బైబిల్ ఏం చెబుతుంది? ఓకే, DNA అనగానే అది దాని గురించి ఏం చెప్తుందంటే బైబిలు, దాని మీనింగ్ ఏంటంటే ఒక మనిషిలో ఉన్న లక్షణాలు లేదా ఆ మనిషిలో ఉన్న సహజ గుణాలు బయలుపరిచేదాన్ని DNA అంటారు.
కాబట్టి దాని గురించి, బైబిల్ గురించి మనం తెలుసుకునే ముందు చాలామందికి ఇలాంటివి కూడా బైబిల్ చెప్తుంటాయా, ఇలాంటివి కూడా బైబిల్లో రాసి ఉంటాయా, అసలు ఇవి బైబిల్లో ఎందుకు ఉంటాయని హేళన చేసేవాళ్ళు కొందరైతే బైబిల్ని సరిగ్గా చదవక, వాక్యము సరిగ్గా వినక, కొంతమందికి అర్థం కాక తప్పిపోయేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, హేళనగా కామెంట్ పెట్టేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. సోషల్ మీడియా బాగా ఫ్రీ కదా, కాబట్టి హేళన చేసేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. బైబిల్ అనేసరికి చాలా అదొక మత పుస్తకం, క్రైస్తవ మత పుస్తకం అని చెప్పి ఒక బ్రాండ్ తగిలిచ్చారు కాళ్ళు. ఎందుకంటే జ్ఞానము కలిగిన గ్రంథానికి అర్థం కాలేదు వాళ్ళకి, వాళ్ళ మేధస్సుకి బైబిల్ అందలేదు కనుకనే ఏం చేస్తున్నారంటే ఏదో ఒక ట్యాగ్ తగిలిచ్చేసి పక్కకు నెట్టేసి వాళ్ళ మతాలను, మా మతమే గొప్పది, ఇదిగో ఇది గొప్పది అని చెప్పేసి వాళ్ళని గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు నిజం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము అందరికీ సంబంధించింది, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది. దేవుడు వారి గురించి లేదా భూమి మీద ఉన్న సర్వమానవాళి గురించి బైబిల్ ఏమంటుందో ఒకసారి, దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదామా? దేవుడు ఏమంటున్నాడంటే, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గియునుడి. మీరేమనుకుంటున్నారు? మత పుస్తకం అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో మనుషులు ఎలా ఉన్నారు అనంటే, పాలకులు సామాన్యులు, ధనవంతులు పేదవారు, రెండే రెండు వర్గాలుగా దేవుడు మనుషుల్ని విభజించి చెప్తున్నాడు. ఈ మాట రెండే రెండు వర్గాలు దేవుని దృష్టిలో ఉన్నారు. ఒకళ్ళు పూర్ ఫ్యామిలీస్, ఒకళ్ళు రిచ్ ఫ్యామిలీస్. ధనవంతులు పేదవారు, లేదా పాలకులు సామాన్యులు, పరిపాలించే వాళ్ళు సామాన్యులు. ఈ ఇరువురిని గురించి దేవుడు చెప్తే మనం ఎలా డెవలప్ అయ్యామంటే, కమ్మ వాళ్ళము, రెడ్డి వాళ్ళము, అవునా? కమ్మ, రెడ్డి, రకరకాల కులాలు పెట్టుకొని మనం మన యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా కులాలు పెట్టేసుకున్నారు, మతాలు పెట్టేసుకున్నారు. దేవుని దృష్టిలో ఆ కులము లేదు, ఆ మతము లేదు. ఆయన కనపడేది ఇద్దరే. ఎవరు అనంటే మనుషుల్లో ధనవంతులు కనపడుతున్నారట, పేదవారు కనపడుతున్నారట, పాలకులు కనపడుతున్నారట, సామాన్యులు కనపడుతున్నారట. అంటే మనుషుల జ్ఞానం ఎలా అయిపోయిందంటే లాస్ట్కి లోక సంబంధంగాను దిగజారిపోయే వరకు వెళ్ళిపోయింది వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఇలా డెవలప్ చేసుకొని మతం 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 అనుకుంటూ ఎవరైతే డెవలప్ చేసుకొని చివరికి పరిశుద్ధ గ్రంథాన్ని హేళన చేసే పరిస్థితికి వచ్చారో వాళ్ళందరికీ పరిశుద్ధ గ్రంథం గురించి విలువేంటో నీకు తెలియడానికి చెప్తున్నాను. సర్వజనులారా ఆలకించండి. ఒకళ్ళకి చెప్పింది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి చెబుతున్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకంలో ఉన్న లోక నివాసులారా మీరంతా, అంటే భూమి మీద ఉన్న సర్వమానవాళి ఏకంగా కూడి వచ్చి చెవియొగ్గండి, అసలు వినండి, బైబిల్ అంటే ఏంటో నేను చెప్తాను అని ఏమంటున్నాడు చూడండి.
3వ వచనం, నా నోరు విజ్ఞానం అజ్ఞానం కాదు. ఈ మధ్య బాగా భారతదేశంలో అజ్ఞానం పెట్టరేగిపోతుంది. అజ్ఞానం, చదువు లేదు, ఒక డెవలపింగ్ లేదు. మతాల గురించి బాగా గొడవలు, విస్తారమైన గొడవలు. అవసరమైతే ఒక మతం గురించి ఒకరిని చంపుకునే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే జ్ఞానం లేదు వాళ్ళకి, అజ్ఞానం మాత్రం బాగా ఉంది. అజ్ఞానంలో పెట్టరేగిపోతున్నారు, మత పిచ్చిలో పడిపోయారు. వాళ్ళు పడిపోయింది కాక క్రైస్తవ్యాన్ని కూడా మతమే అనుకునే పరిస్థితికి వచ్చేసారు. అసలు క్రైస్తవ్యం అంటే మతము అని బైబిల్లో ఎక్కడా లేదు. క్రైస్తవ్యం అంటే మార్గం, ఆ మార్గంలోకి వచ్చారు అంతేగాని మతం అని బైబిల్లో ఎక్కడ రాయింది. వీళ్ళు అంటేసి అలా రాసేసి అలా చెప్పేసి చివరికి హేళన చేసి ఒరిజినల్ బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా నమ్మకమైన మాటలను కూడా, జ్ఞానయుక్తమైన మాటలను కూడా హేళన చేసే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే బైబిల్ అర్థం కాలే. అందుకే ఏమంటున్నాడు, నేను నోరు తెరిచి విజ్ఞాన విషయములను పలుకుదును. ఏం చెప్తాను రండి, శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు, మనుషులకు అందని విషయాలు, మనుషుల జ్ఞానానికి అందని విషయాలు నేను చెప్తాను రండి అంటున్నాడు. పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును అన్న మాటను చెప్తున్నాడు. నా దగ్గరకు వస్తే నీకు విజ్ఞానం వస్తుంది, జ్ఞానం కలుగుద్ది. చర్చికి వచ్చి దేవుని మాటలు వింటే జ్ఞానం కలుగుద్ది తప్ప నీకు అజ్ఞానంలోకి నిన్ను నెట్టివేయదు. నువ్వు ఎలా బ్రతకాలి, నీ బ్రతుకుని ఎలా దిద్దుకోవాలి, నువ్వు ఎలా దేవుని కొరకు బ్రతకాలి, ఎలా మంచివాడు అనిపించుకోవాలి, ఏం తప్పు చేయకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఆ తప్పు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, నీ బ్రతుకు కాలం ఎంత, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి చనిపోతే ఎక్కడికి వెళ్తావు, ఎలా పుట్టావు అనే విషయాలు అన్నీ కూడా బైబిల్ చాలా స్పష్టంగా పలుకుతుంది. చెబుతాను రమ్మంటున్నాడు ఆయన. కానీ వీళ్ళకేం అర్థమైందంటే ఇది మత పుస్తకం, ఏమని క్రైస్తవ మత పుస్తకం అని చెప్పేసి హేళన చేసే పరిస్థితికి వచ్చారు. కానీ పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నాడు, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందామా. 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాను అంటున్నాడు. అంటే పరిపూర్ణులు అంటే చాలా జ్ఞానవంతులు అనుకుంటున్నారే, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నారు, అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. మేము బాగా చదివామనుకుంటున్నారు, అజ్ఞానులు అయిపోతున్నారు, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. అలాంటి వారు మేము పీజీలు చేసాము, పిహెచ్డీలు చేసాము, మేము గొప్ప గొప్ప చదువులు చదివాము అనుకుంటున్న వారు అంతా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. కొందరి అధికారుల స్టేట్మెంట్లు, మాటలు చూస్తూ ఉంటే భూకంపం రావటం కారణం ఏంటంటే, మొన్న ఒక అధికారి, ఉన్నత స్థానంలో ఉన్న ఒక అధికారి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, భూకంపాలు రావటానికి కారణం ఏమండి బీఫ్ తినటం వల్లంట. బీఫ్ని తినటం వల్ల భూకంపాలు వస్తున్నాయి, బీఫ్ని తినటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. తినటం వలన భూకంపాలు రావటం మీద నాయన ఏం చదువుకున్నావు, ఏం పిహెచ్డీ చేసావు? మనుషులు అలా అయిపోయారు. అందుకే బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మత పుస్తకంగా ఆలోచిస్తే నీకేమో అర్థం. అందుకే పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి ఆ మాట, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. జ్ఞానం లేదు, పరిపూర్ణత అయితే లోకంలో నీకు ఉండొచ్చు, లోక జ్ఞానం నీకు చాలా ఉండొచ్చు, కానీ జ్ఞానం అనేది బైబిల్ దగ్గరికే రావాలి. నువ్వు జ్ఞానం అనేది బైబిల్ దగ్గరికే రావాలి.
కాబట్టి మనం అలాంటి జ్ఞానమును ఈరోజు కొద్ది నిమిషాలు DNA అన్న దాని గురించి మనం కొద్దిగా నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. శాస్త్రవేత్తలు మనిషి శరీరం మీద పరిశోధనలు చేస్తున్నారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి చేస్తున్నారట. దేహ నిర్మాణం గురించి, మనిషి యొక్క ఆయుష్ గురించి పరిశోధనలు చేస్తున్నారట. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు పరిశోధనలు చేస్తూ వారు గమనించిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు కొద్ది నిమిషాలు చూద్దాం. ఏంటంటే, సృష్టిలో, ఈ ప్రకృతిలో ప్రతి జంతువు, ప్రతి పక్షి, వృక్షాలు, జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటినీ వాటి దేహాలను అంటే శరీరాలను గురించి వారు పరిశోధన చేశారు. అలాగనే మానవ దేహం గురించి కూడా పరిశోధన చేశారట. మనిషి యొక్క దేహం గురించి కూడా పరిశోధన చేశారు. వాళ్ళు గమనించింది ఏంటంటే, చెట్లకు, పక్షులకు, జంతువులకు ఉన్న ఆయుష్ ప్రకారం అవి బ్రతుకుతున్నాయి. మనిషి ఎందుకు తొందరగా చనిపోతున్నాడు అన్న ఆలోచన వచ్చిందట. మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? అసలు కారణం ఏంటి? చిన్న వయసులోనే మరణిస్తున్నాడు. ఏమండి, మధ్య వయసులో మరణిస్తున్నాడు. వాటికిచ్చిన ఆయుష్ని బట్టి, వాటికిచ్చిన స్థితిగతుల్ని బట్టి చాలా కాలం బ్రతుకుతున్నాయట. చాలా కాలం బ్రతుకుతున్నాయి. కానీ మనిషి మాత్రము ఇచ్చిన ఆయుష్ కంటే ఇంకా తక్కువ కాలం బ్రతికి చచ్చిపోతున్నాడట. మానవ దేహానికి కారణం ఏంటి, ఆ మరణానికి కారణం ఏంటని బాగా పరిశోధనలు చేశారట శాస్త్రవేత్తలు. బాగా పరిశోధనలు చేస్తూ దాదాపు ఎన్ని సంవత్సరాలు పరిశోధనలు చేసి వాళ్ళకి ఒక ఆలోచనకు వచ్చేసారట. ఏంటి పరిస్థితి? కుక్కకిచ్చిన ఆయుష్ కాలము 10 లేదా 12. ఈ ఆయుష్ కాలం ప్రకారం అది బతుకుతుంది, అది చచ్చిపోతుంది. ఒక పక్షికి ఉన్న ఆయుష్ కాలం ప్రకారం అది బతుకుతుంది, అది చచ్చిపోతుంది. ఒక చెట్టు ఏమో కొన్ని వేల సంవత్సరాలు బ్రతికిన చెట్లు కూడా ఉన్నాయి, బ్రతుకుతున్న చెట్లు కూడా ఉన్నాయి. మనిషి అంత తొందరగా చచ్చిపోవడానికి కారణం ఏంటని చాలాసార్లు ఆలోచిస్తే, మీకు తెలుసో లేదో, కాలిఫోర్నియా అడవుల అరణ్యంలో లేదా ఆ ఫారెస్ట్లోనట శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక చెట్టు గురించి చెప్తున్నాను. కాలిఫోర్నియాలో ఒక చెట్టు ఉందట. లినియో నేషనల్ ఫారెస్ట్లో ఉందంటది. ఆ చెట్టు దాదాపు వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే 4848 సంవత్సరాలు ఆ చెట్టు ఆయుష్ అని చెప్పారట. అది ఇంకా బ్రతికే ఉంది అని చెప్తున్నాడంట. సుమారు మనం అంచనా వేసుకుంటే 5000 పైనే ఉంటుంది ఇంకా వయసు. అంటే 5000 సంవత్సరాల చెట్టు బ్రతికుందా అంటే బ్రతికుంది. ఆ చెట్టుకి ఏమని పేరు పెట్టారట? మెతుషెల అని పేరు పెట్టారట ఆ చెట్టుకి. ఇప్పటికి కూడా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. లియోనో నేషనల్ ఫారెస్ట్ అని గూగుల్లో కొడితే రాతంతా ఈ పరిశోధనలే చేశాను గూగుల్లో బైబిల్ గురించి. 5000 సంవత్సరాల వయసు ఉంది ఆ చెట్టుకి అంటే ఉంది మరి. కానీ ఆ చెట్టు ఇంకా బ్రతికే ఉంది. కానీ మనిషి ఎందుకు చనిపోతున్నాడని పరిశోధనలు చేస్తున్నారట మనుషుల గురించి అని. పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు వారికి ఒక ఆలోచన అందిందంట. ఏంటి ఆ ఆలోచన అంటే, మనిషి ఒక కణం, సెల్. శాస్త్రవేత్తలు చెప్పిందే చెప్తున్నాను, మీరు గూగుల్లో కొట్టినా అది కనపడుతుంది. ఒక సెల్ అంటే ఒక బీజం, సంయుక్త బీజం అంటారు. సంయుక్త బీజం అంటారు.
ఒక సెల్లు నుండి మనిషి కణజాలాలుగా, అవయవాలుగా ఒక దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తున్న ఈ మనిషిని బ్రతికించేది ఎక్కడుంది, మరణింప చేసేది ఎక్కడుంది, ఏంటి కారణమని వెతుకుతున్నప్పుడు ఒక చిన్న కణం, డిఎన్ఏలో ఒక చిన్న కణం దొరికిందంట వాళ్ళకు. ఒక చిన్న కణం. ఆ కణంలో వారు వెతుకుతూ ఉన్నప్పుడు శక్తి భాండాగారాలు, అంటే మనిషికి శక్తినిచ్చి వాటిని మనిషి శరీరాన్ని పెంచే శక్తి భాండాగారాలు అన్న ఒక చిన్న, ఆ కణంలో ఒక చిన్నది వారికి కనపడ్డదట. ఒక చిన్న కణం. అర్థమైందా? దాన్ని మైకోండ్రియా అంటారు. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసుకోండి. మైకోండ్రియా, MICHONDRIA, మైకోండ్రియా. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. మనిషి పెరగటానికి, మనిషి లావు అవ్వటానికి, మనిషి హైట్ పెరగటానికి, మనిషికి జుట్టు పెరగటానికి, వీటన్నిటికి మనిషి బలంగా ఉండటానికి, మనిషి తన శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడానికట ఈ యొక్క కణము ద్వారానే, కణములో ఉన్న ఈ శక్తి భాండాగారం అనేది ఉండబట్టే మనిషి ఎదుగుతున్నాడు అన్నది శాస్త్రవేత్తలు కనిపెట్టారట. ఒక చిన్న కణంలో ఉందట అది. తర్వాత మనిషి విచ్ఛిన్నం అవ్వటానికి కారణం ఆ కణంలోనే. బాగా గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ ఆ కణంలోనే మీకు కొన్ని ఫోటోలు సేవ్ చేసినా చూపించటం కుదరటం లేదు కాబట్టి మనకంత ఏమండి చూపించడానికి అవి సెల్ ఫోన్లు కూడా లేవు కాబట్టి కొంచెం ఆలోచించండి. బైబిల్లో అదే ఆ కణంలో విచ్ఛిన్నం చేసే, మనిషి శరీరాన్ని విచ్ఛిన్నం చేయటానికి కూడా కొన్ని ఉన్నాయట. సైటోక్రోమ్ సి అని అంటారట. CYTOCHROMC అంటారు. అంటే సైటోక్రోమ్ సి మనిషిని ఎదగటానికి ఆ కణమే కారణమట. మనిషిని విచ్ఛిన్నం చేయడానికి కూడా ఆ కణంలోనే కారణం ఉందట. చాలా సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ డిఎన్ఏలో, ఆ కణంలో ఉన్న ఈ చిన్న కణాల వల్ల ఒక మనిషి ఎదగటానికి, మనిషి చనిపోవడానికి కూడా కారణం వాళ్ళు కనుక్కొని, ఇదిగో ఈ మనిషి యొక్క రచన అనేది ఎక్కడ ప్రారంభమైందని శాస్త్రవేత్తలు కనిపెట్టారట. శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ప్రయాసపడి ఒక మనిషి దేహములో, ఒక డిఎన్ఏలో ఒక ఏమంటారండి సైటోక్రోమ్ చెప్పాను కదా, మైక్రోండియా, ఇవి రెండు మైక్రోండియా వచ్చేసి మనిషిని డెవలప్ చేయటం కొరకు, శక్తిని ఇవ్వటం కొరకు, మనిషికి శక్తి కావటం కొరకు, ఎదగటం కొరకు ఉపయోగపడటానికి ఇది ఉపయోగపడితే సైటోక్రోండియా ఇది వచ్చేసి సి వచ్చేసి మనిషిని వచ్చేసి విచ్ఛిన్నము చేయటానికి, అంటే మనిషిని ముసలివాడిని చేసి ప్రాణం తీయటానికి కారణం అవుతుందంటే ఇది కనిపెట్టారట శాస్త్రవేత్తలు. కనిపెట్టి ఇదిగోయ్యా ఇక్కడుంది మనిషి యొక్క మూలాంశం, డిఎన్ఏలో ఇక్కడ ఉంది మూలం. ఒక మనిషి బ్రతుకు, మనిషి సావు కారణం ఇక్కడ ఉంది. ఆ కణంలోనే ఏం రాస్తుందంటే ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో, ఎప్పటికి చచ్చిపోతాడో రాస్తుందట. ఇదొక రచన. మనిషి ఎంత ఎత్తు ఎదుగుతాడు, ఎంత పొట్టివాడిగా ఎదుగుతాడు అనేది రాస్తుంటుందంట.
మనిషి జుట్టు నల్లబడుతుందా తెల్లబడుతుందా, పుట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ జుట్టు ఏ రంగులో ఉంటుందో కూడా కనిపెట్టారట. అందుట్లోనూ ఉందట అది కూడా. మనిషి శరీరం తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అనేది కూడా అక్కడే ఉందట. ఎక్కడ? ఆ డిఎన్ఏలో ఉన్న ఈ చిన్న కణంలో వాళ్ళు కనిపెట్టారట. ఇదిగో మేము కనిపెట్టాము అని చెప్పేసి చాలా ఎన్ని సంవత్సరాలు, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతా చేసి మేము ఇదొకటి కనిపెట్టాము, డిఎన్ఏలో మేము ఇదొకటి కనిపెట్టాము, ఇంతకంటే మించింది కనిపెట్టినోడు ఒక్కడు లేడు, మా అంత గొప్పవాడు ఎవడు లేడని ఏం కనిపెట్టారు వాళ్ళు? మైకోండ్రియా సైటోక్రోమ్ సి, ఈ రెండు కనిపెట్టి మనిషి విచ్ఛిన్నం కావటానికి ఈ డిఎన్ఏలో ఎంతకాలం బ్రతుకుతావు, ఎంతకాలం చచ్చిపోతావు నిర్ణయం ఇక్కడే జరుగుతుందని చెప్పేసి, పొట్టివాడు అవుతావో పొడిగివాడు అవుతావో, నల్ల జుట్టు వస్తుందా ఎర్ర జుట్టు వస్తుందా, ఏ జుట్టు వస్తుందో, ఎంత హైట్ పెరుగుతావో మొత్తం ఈ డిఎన్ఏలో ఉంది, మేము కనిపెట్టామని శాస్త్రవేత్తలు చంకలు కొట్టుకున్నారట. శాస్త్రవేత్తలు ఇది కనిపెట్టామని, ఇదిగో డిఎన్ఏలోనే ఉంది అని చెప్పేశారట. డిఎన్ఏ గురించి వాళ్ళకి అది తెలిస్తే కొన్ని వందల సంవత్సరాలు పరిశోధన చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు అది కనిపెడితే, బైబిల్ వాళ్ళు పుట్టక ముందే బైబిల్ ఏం కనిపెట్టింది, ఏమి రాసి పెట్టాడో దేవుడు బైబిల్లో మనం ఒకసారి చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం చూద్దాం. ఇప్పుడు 139వ అధ్యాయం 16వ వచనం చదవండి నాన్న. 139వ అధ్యాయము 16వ వచనంలో, వారు కనిపెట్టక ముందే దేవుడు రాయించాడయ్యా చూసుకోని. ఏదో ఒకసారి చదవండి నాన్న. నేను పిండమునై ఉండగా, నేను పిండము అంటే నేను సెల్, నేను సంయుక్త బీజం, జైగోట్గా ఉన్నప్పుడే, నేను ఒక కణంగా ఉన్నప్పుడే, నేను పిండముగా ఉండగానే అంటే నేను ఒక్క కణంగా ఉన్నప్పుడే అప్పుడు ఏం జరిగిందట? నేను ఒక కణముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసాను. ఎక్కడ నియమించాడో చెప్తున్నాడు చూడండి. డిఎన్ఏ ఏ కణంలోనైతే నువ్వు ఉన్నావో, ఏ కణము ద్వారా నువ్వు కణజాలాలుగా అవయవాలుగా శరీరంగా ఆకారం నిర్మాణం చేసుకోవడానికి నీవు ఏ కణంలో ఉన్నావో ఆ కణంలోనే, ఆ డిఎన్ఏలోనే, ఆ కణంలోనే, ఆ సెల్లులోనే ఉండగానే నియమింపబడిన దినాలు రాశాడని చెప్తున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపి అంటున్నాడు. నీకు నియమించాడు దినాలు అని చెప్తున్నాడు దేవుడు. శాస్త్రవేత్తలు ఎప్పుడు కనిపెట్టారు? డిఎన్ఏలో ఉన్నాయి నాయన ఈ మైకోదాండ్రియా, ఈ సైటోక్రోండ్రియా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నాయన, అసలు కారణం ఇది నాయన అని చెప్పారట. అది కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోజు పరిశోధనలు చేసి తిరిగి చెట్లు, పక్షులు, జంతువులు ఎందుకు చనిపోవటం లేదు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు, కారణం ఏంటి, అసలు వీటిలో మనిషి చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పగానే మనిషి ఆయుష్కాల రహస్యం ఏంటో మేము కనిపెట్టేసాము అనుకున్నారట వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పిండముగా, నేను పిండముగా, సెల్గా, కణంగా, అండంలోకి వెళ్ళే ఒక సెల్ కణంగా ఉండగానే నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములు ఒకటే, నీకు నియమించాడట అక్కడ దినాలు. ఎన్ని గంటలు బ్రతుకుతావు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, ఎన్ని నెలలు బ్రతుకుతావో దేవుడు నిర్ణయించాడు. అర్థమైందా? ఎప్పుడు నిర్ణయించాడు? ఒక సెల్గా ఉన్నప్పుడే, ఒక కణంగా ఉన్నప్పుడే. వీళ్ళెప్పటికీ తెలిసింది? మొన్న ఈ మధ్య రీసెంట్గా తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు. మరి దేవుడు ఎప్పుడు రాయించాడు? ఎప్పుడో రాయించాడు. ఎప్పుడో రాయించిన దేవుని మాట వినకోకుండా వీళ్ళు వెతికి ఇదిగో పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే
నీ కన్నుల నన్ను చూశాను, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకపోనిపై నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఆల్రెడీ రాసేసుకున్నావయ్యా. భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతావు, ఏమి ఎంతకాలం ఉంటానో, నా ఆయుష్కాలం ఏంటో, నా డీటెయిల్స్ ఏంటో, నా పరిస్థితి ఏంటో నీకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు రాసేసుకుంటావు. ఎప్పుడు సెల్గా ఉన్నప్పుడు, ఎప్పుడు కణంగా ఉన్నప్పుడు, ఆ సెల్లులో ఉన్న డిఎన్ఏలో ఉన్నప్పుడే. మరి దేవుడు గొప్పవాడా, సైంటిస్టులు గొప్పవారా, లేదా ఇదొక మత పుస్తకం అని హేళన చేసేవారు గొప్పవారా, దీన్ని వెతికి జ్ఞానాన్ని పరిశోధించే వాళ్ళు గొప్పవారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే బైబిల్ ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చేసారు. అందుకే కింద వచ్చిన మళ్ళొకసారి చదవన్నానా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపి నియమించాడట. దినములు నియమించాడట. నియమించిన దినములు ఒకటైనను కాకమునిపి నా దినముల అన్నియు. ఏ దినములన్నీయు? భూమి మీద నువ్వు బ్రతికే దినములన్నీయు. ఎంతకాలం బ్రతుకుతావో, ఎంతకాలం భూమి మీద జీవిస్తావో ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్న మాటను చూస్తున్నాం. లిఖితములాయను అన్న కాడ 1 అని రాసి పుట్నోట్స్లో చదవండి. ఆ మాట ఏమంటున్నాడు? లేక ఒకటైనను పుట్నోట్స్ చదువుతున్నాను చూడండి, చిన్న వచనాలు కింద మాట ఉంటుంది చిన్నగా. లేక ఒకటైనను కాకమునిపే నా అవయములు దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో. అవయవాలు రాశాడు, దినాలు రాశాడు. నిన్ను భూమి మీద పంపించిన దేవుడు చాలా జ్ఞానవంతుడు, అది గుర్తుపెట్టుకోండి. నిన్ను భూమి మీదకు పంపించిన దేవుడు చాలా జ్ఞానవంతుడు. నీకెలా అనిపిస్తున్నాడో కానీ ఎవరో శాస్త్రవేత్తలు కనిపెడితే అది ఇదిగో మనిషిని విచ్ఛిన్నం చేయటానికంటే ఎంతే ముసలివాడిగా అప్పటి నుండి అది విచ్ఛిన్న సంకేతాలు ఎప్పుడైతే పంపిస్తుందో, సైటోకోండ్రియమి సి అనేది ఎప్పుడైతే విచ్ఛిన్నమైన కార్యక్రమం తలపెట్టాలని చూసి సంకేతాలు పంపిస్తుందో, అప్పటి నుండి జుట్టు నరవటం, అప్పటి నుండి శరీరం ముడతలు పడిపోవటం, అప్పటి నుండి నీ శరీరం వృద్ధాప్యానికి దగ్గరగా చేర్చి అక్కడి నుండి చివరికట్ట విచ్ఛిన్నం చేసేసిందట. ఈ రెండింటిని నియమించింది దేవుడే అనే సంగతి, దేవుడే దాంట్లో ఆ డిఎన్ఏలో పెట్టాడన్న సంగతి మనిషికి అర్థం కాలేదు. ఆ రోజు శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకోవట్లేదు. రాత్రి ఒకడు థింక్ డీప్ అన్నాడు. థింక్ డీప్ అని వాడు యూట్యూబర్. అసలు దేవుడే లేడని చెప్తున్నాడు వాడు. దేవుడే లేడట. ఈ టేబుల్ ఎలా వచ్చిందని అంటే టేబుల్గానే వచ్చిందట. టేబుల్ తయారు చేసినోడు లేడట. అవునా? ఈ ఇంటిని ఎవరు తయారు చేశారు అని అంటే ఇల్లే వచ్చిందట. ఇంటిని తయారు చేసినవాడు, నిర్మాణం చేసినవాడు లేడట. అదొక వ్యవస్థ అట, దానికి అదే వచ్చిందట. దేవుని చిత్తమైతే ఇంకొక సబ్జెక్ట్ ఇదే మాట్లాడాలని ఉంది నాకు. అవునా? గ్రహాలు వాటికి అవే వచ్చేసాయట. ఎంత పిచ్చి వాళ్ళు చాలామంది యూట్యూబ్లో ఉన్నారండి. ఇష్టం వచ్చినట్టుగా ఆ వ్యూవర్స్ కోసం, డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ని పక్కత్రోవ పట్టించడం కోసం ప్రయాసపడుతున్నారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఉంది. మనిషిని మరణింపచేసేదాన్ని, మనిషికి బలాన్ని ఇచ్చి శక్తి భండాగారంగా నిలబెట్టేది కూడా దేవుడే. యోబు గ్రంథం చూద్దామా? యోబు గ్రంథము బైబిల్ తీయాలన్నా ఒక మంచి మాట చదువుదాం. యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం.
నరుల ఆయుష్కాలము పరిమితి గలది. పరిమితి గలది అంటే నీకు ఒక దాని ఏమంటారు, ఒక స్టేజీ వరకే నీకు ఉంటుంది. నువ్వు ఏమంటారండి, జిమ్ముకు పో, యోగా చేయి, కూరగాయలే తిను, వెజిటేబుల్ మాత్రమే తిను, అసలు వెజిటేబుల్ కాకపోతే పచ్చి కూరగాయలు తిను, మంతెన సత్యనారాయణ రాజులాగా పచ్చి కూరగాయలే తిను. కానీ దేవుడు నీకు నియమించిన దినాలు ఒకటి ఉన్నాయి ఆ డిఎన్ఏలో. నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలే నువ్వు భూమి మీద బ్రతకాలి, ఇన్ని సెకండ్లు, ఇన్ని గంటల వరకు నువ్వు భూమి మీద ఉంటావని నియమించాడట. అంతకంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకటానికి నువ్వు ఎన్ని జిమ్ములు చేసినా, ఎంత యోగా చేసినా ఆ డిఎన్ఏలో పెట్టాడే, ఆ పెట్టిన లెక్క ప్రకారమే బ్రతుకుతావు తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలని నువ్వు ప్రయాస పడ్డా నువ్వు చచ్చిపోతావు. అందుకే ఏమంటున్నాడు, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య అంటున్నాడు. చూసారా, వారి నెలల సంఖ్య అంటే ఏంటి? ఎన్ని నెలలు బ్రతుకుతావు భూమి మీద అది కూడా తెలిసి ఉన్నది. నువ్వు ఏ వెజిటేబుల్ తిను, ప్రకృతిలో ఉండే పచ్చి పచ్చి కూరగాయలే తిను, లేకపోతే జిమ్ముకు పోయి ఎక్కువ కాలం బ్రతకాలని జిమ్ చేయి. జిమ్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు యోగా చేసి ఇంకెక్కువ కాలం బ్రతుకుతామని యోగా చేయి, కానీ దేవుడు నియమించింది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. అందుకే మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. రాసింది చూడండి ఒకసారి. మించదో, ఎందుకనంటే అది దేవుని సిస్టమ్. మనిషి ఊహించినట్టు కాదు, అది మనుషులు ఊహించినట్టుగా జరుగుతుంది అనుకోవటం పొరపాటు. దేవుడు ముందుగానే లెక్క ప్రకారం నియమించాడట. ఆ డిఎన్ఏలో పెట్టాడు, ఆ కణంలో పెట్టాడట, ఆ సెల్స్లో పెట్టాడట. అది ఎంతవరకు నీకు శక్తినివ్వాలో, ఎంతవరకు నువ్వు బ్రతకాలో అంతవరకు బ్రతికి అక్కడి నుండి నీ శరీరాన్ని నువ్వు నశింపచేసి చివరికి నిన్ను శరీరంలో నుండి బయటికి లాక్కొచ్చే పని చేస్తూ ఉంటుందట. అది చంపేస్తుందట. చూడండి, ఇంకో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. మరియు తగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏంటంటే, ఏదనగా దేవుడు తనకు నియమించిన దినములన్నీ ఒకడు అనపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితమును అంతటిని క్షేమముగా బ్రతుకుచుండటే ఇదే వానికి భాగ్యం అన్నాడు. ఏమన్నాడు? చూడముచ్చటగా ఏం కనబడదో తెలుసా? ప్రసంగి అంటే ఎవరు కాదు, సులోమోను మహారాజు గారు. సులోమోను మహారాజు గారికి కనపడ్డ విషయాన్ని దేవుడు ఆత్మ ద్వారా రాయించిన మాట ఏంటంటే, దేవుడు తనకు, నీకు, నాకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అంటున్నాడు. నియమించాడట ఆయుష్కాల దినములు. నువ్వేమైనా చెక్ చేసుకో, డిఎన్ఏ చెక్ చేసుకో, ఏదైనా చెక్ చేసుకో. నిన్ను ఎంతకాలం బ్రతకాలో నియమించాడు, నిన్ను ఎప్పుడు చంపేయాలో కూడా నియమించాడు, ఎన్ని నెలలు నువ్వు భూమి మీద ఉండాలో కూడా నియమించాడు. ఆ నెలలు, ఆ గంటలు, ఆ సమయం, సెకండ్లు అంటారా నిమిషాలు సెకండ్లు, ఆ సెకండ్ ఒక్కటి కూడా దాటిపోకుండా నిన్ను చంపేయటానికి అవి పనిచేస్తున్నాయంట డిఎన్ఏలో. ఇది ఎవరు పెట్టారు? శాస్త్రవేత్తలు మొన్న మధ్య కనిపెట్టారు. అయ్యో, మేము గొప్ప సంగతి, ఆయుష్కాల రహస్యం తెలుసుకున్నాం, మనిషి యొక్క ఆయుష్ గురించి మేము తెలుసుకున్నాం, మేము గొప్ప పని చేశాం అంటే మాకు తెలుసు అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారేమో, కానీ దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో ఏది విచ్ఛిన్నం చెయ్యాలో దాన్ని నియమించాడు,
ఏది నీకు శక్తినివ్వాలో, ఏది నువ్వు ఎదగటానికి కారణం కావాలో శారీరకంగా దాన్ని ఇచ్చాడు. ఇచ్చిన వాడు సమస్తాన్ని రాసిపెట్టాడు. నువ్వు ఎన్ని నెలలు బ్రతుకుతావో, ఎన్ని గంటలు బ్రతుకుతావో భూమి మీద అన్నీ రాసి పెడితే పిచ్చి వాళ్ళకి ఏం అర్థమైందంటే ఇది ఒక మత పుస్తకం అని. మొన్న ఈ మధ్య ఛత్తీస్గఢ్లో దాదాపు ఒక 3 పాస్టర్ గారిని కర్రలు తీసుకొని కొట్టి చంపేస్తున్నారండి. కొట్టుడండి. నా దగ్గర వీడియో ఉందబ్బా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, వాడికి జ్ఞానము లేదు, మూర్ఖుడైపోయాడు, వాడు మత పిచ్చోడైపోయాడు. వాడు తెలివిని నేర్పించటానికి, జ్ఞానం నేర్పించటానికి దేవుడైన యెహోవా తన సేవకులను నియమించుకొని పలు ప్రాంతాలకి నీకు తెలివిని ఇవ్వటానికి, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో చెప్పటానికి, నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలో, యథార్థంగా ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించడానికి సేవకులను పంపిస్తే, మతం మార్చడానికని, కులం మార్చడానికని, మరొకటని పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి వాళ్ళగా తయారైపోయి కర్రలతో కొట్టి చంపే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయారండి. అంత పిచ్చంటే మత పిచ్చి ఎక్కువైపోయిందంట ఆ ప్రాంతం. ఛత్తీస్గఢ్లోనే జరిగింది మొన్న. ఎందుకనంటే మనం చెబుతుంది నిజం కాదట. అసలు దేవుడే లేడంటున్నట్ట ఒకడు. ఏమంటున్నాడు? దేవుడే లేడని ఒకడు అంటున్నాడట. దేవుడు లేడా? ఏమంటున్నాడు బైబిల్లో? కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. సేమ్ ఉంటాయి చదవండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము, అదే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం. సేమ్ టు సేమ్ రాసి ఉంటాయి. మొట్టమొదటి చూడండి ఒకసారి. సేమ్ టు సేమ్ ఉంటాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎవరట? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒక్కడు లేడు. అదే 53వ అధ్యాయం కూడా చదవండి. 53వ అధ్యాయం 1వ వచనం. ఎవరు? దేవుడు లేడని బుద్ధిహీనులు అక్కడ ఏం చదివావో ఇక్కడ కూడా సేమ్ వాక్యం రాస్తుంది. ఎందుకంటే మూర్ఖులైపోతున్నారు, మత పిచ్చి పట్టిపోతుందండి. దేవుని జ్ఞానం వద్దు వాళ్ళకి. నీ ఆయుష్ దేవుని చేతిలో ఉందిరా. దేవుడు రాయించి నీకే ఇచ్చాడు. నీలోనే ఉన్నాయి ఆ సెల్స్, నీలోనే ఉన్నాయి రా నాయన. మైకోండ్రియా, ఈ ఫంక్షన్స్ జరుగుతుంది నీలోనే. సైటోక్రోమ్ ఇది కూడా నీలోనే ఉంది. ఒకప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టారని వాళ్ళు సంకలు కొట్టుకున్నారు అని దేవుడే ముందే నియమించి ఆ ఒక్క కణం ద్వారా, సంయుక్త కణం ద్వారా దాన్ని నీలో పెట్టి, దాంట్లోనే ఆయుష్ని పెట్టి, దాంట్లోనే నీ బ్రతుకుని పెట్టి, నీ జీవితాన్ని పెట్టి ఇచ్చేసాడు రా బాబు. అది ఎక్కడో ఎతికితే దొరకదు, నీలోనే ఉంది. జాగ్రత్త రా నాయన అని దేవుడు చెబుతుంటే మత పిచ్చోళ్ళు మతం అయిపోతుంది చివరికి. అసలు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు కొందరు ఎక్కువైపోయారు. ఒక సింగిల్ కణం, నేను పిండమునై ఉండగా, పిండము అనగానే ఒక సెల్, ఒక కణం. ఆ కణంలోనే దేవుడిని ఆయుష్ పెడితే నువ్వు ఆయుష్ను జాగ్రత్తగా ఉన్నంత వరకు దేవునికి యథార్థంగా బ్రతకాల్సింది పోయి, దేవుడు లేడని ఒకడు నాస్తికుడిగా, దేవుని లేనివాడిగా, అసలు దేవుని నమ్మి కూడా యాక్షన్ అంటే నటన చేసేవారిగా, చివరికి ఏదో శాస్త్రవేత్తలు కనిపెడితే అది నిజమని నమ్మేవాళ్ళు కొందరైతే. ఎంతో లోకం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే ఇలాంటి రహస్యాల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. అవునా? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం చదువుకున్నా. 29 ద్వితీయోపదేశకాండంలోనే ఉంటుంది చూడండి ఒకసారి. 29వ అధ్యాయం 29వ వచనం. ఏమి రాసింది? ఇలాంటి రహస్యాలు నువ్వు కనిపెట్టాలంటే కనిపెట్టడానికి కారణమైన నీ దేవుని వశములో ఉన్నాయట అవి.
ఒక మనిషిని గురించి, మనిషి ఆయుష్ గురించి, మనిషి ఆయుష్కాల రహస్యం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఎవరు కారణమో తెలుసుకోవాలి ముందు. వాటన్నిటిని ఎవరు నియమించారో తెలుసుకోవాలి నువ్వు. అందుకే ఏమంటున్నాడు? రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. నువ్వు ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నావో ఆయనకు చెందుతాయి. నువ్వు తెలుసుకున్నాను దేవుడు లేడని అనుకుంటున్నావేమో, దేవునివి. ఇంకేమంటున్నాడు చదవండి. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి చెప్తున్నారట. మనవి మన సంతతి తెలుసుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలని రహస్యాలు దాచిపెట్టాడట దేవుడు. నువ్వు దాన్ని తెలుసుకోవాలి అని. ఎవరు నేర్చుకుంటున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు? రహస్యం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. పిచ్చి మతం. ఈనాటి క్రైస్తవులు కూడా తెలుసుకోవాలని ఆశ లేదు, తెలుసుకోవాలని ఆలోచన లేదు. ఒక మనిషి యొక్క ఆయుష్ కాలము ఒక డిఎన్ఏలో రాయబడింది, ఒక సెల్లులో రాయబడింది. అది దేవుడు చెప్తున్న సత్యం, అది రహస్యం. నువ్వు తెలుసుకుంటే ఆయనవి అని నువ్వు తెలుసుకుంటావు, యెహోవావి అని తెలుసుకుంటావు, నీ తండ్రి అయిన దేవునివి ఆయన తెలుసుకోవటానికే అవి పెట్టాడు అని నువ్వు తెలుసుకుంటావు. చూద్దాం ఇంకో మాట. యోబు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. 11వ అధ్యాయము 6వ వచనం. దొరికిందా? ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఆయన తెలియజేయాలి, ఆయన మాత్రమే తెలియజేస్తాడు. నీకు తెలుసుకోవాలని నువ్వు అనుకొని వెతికితే ఆయన మాత్రమే తెలియజేయాలి. మనుషులు కనుక్కున్నాం, మేము మనుషులు మాకు తెలుసు, మేము శాస్త్రవేత్తలు, మేము ఈ మధ్య మొత్తం కనిపెడుతున్నాం అని అనుకోవటం పొరపాటు. తెలియజేసేది ఆయనే. ఏమంటున్నాడు చదవండి అన్నమాట. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నువ్వు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకున్నాము. ఎందుకనంటే ఆయనే నీకు తెలియజేసేది, ఆయనే నీకు తెలియజేసేవాడు. అర్థమైందా? ఆయనే నీకు తెలియజేయాలి. ఆయనే అధిపతి. దానికి కారణం ఆయనే. కానీ నీకేమర్థమవుతుందంటే మనుషులు చెప్పిన మాటలు అయితే బాగా నమ్ముతాం, కానీ దేవుని చెప్పిన మాటలు మాత్రం నమ్మటానికి ఇష్టపడం. మనుషులు చెప్పిన మాట అయితే చాలా ఈజీగా నమ్మేస్తాం, కానీ దేవుడు చెప్పిన మాట వినాలి అని అనేసరికి చాలా కష్టం. ఒకసారి చూడడం ఇంకోసారి. కీర్తనల గ్రంథం ఎవరికి తెలియజేస్తాడో కూడా రాస్తుంది. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. ఏం రాస్తుందండి? 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. నువ్వు వెతికితే, బైబిల్ వెతికితే నీకు దొరకందంటూ ఏమీ లేదు. నీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే, నీకు తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటే, నీకు తెలుసుకోవాలనే పట్టుదలే ఉంటే దేవుడు సమస్తాన్ని నీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనిషి దేహము దేనితో తయారు చేయబడింది? మనిషి దేహము ఎలా తయారు చేయబడింది? మనిషి శరీరము మట్టే అంటున్నావు కనుక ఆ మట్టికి, ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ మట్టికి కారణం ఏంటి? తేడా ఏంటి? మరి నీ శరీరం అనే మట్టి అంటదు, భూమి మీద ఉన్న మట్టికి అంటటానికి కారణం ఏంటి? ఏమన్నా మన్ను పట్టుకుంటే అంటదా? అంటుంది. మరి నీ శరీరాన్ని పట్టుకుంటే ఎందుకు అంటట్లేదు? అంటే నీ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? ఎన్నో విషయాలు బైబిలు
దేవుడు బైబిల్ ద్వారా వాక్యము ద్వారా మనకు తెలియజేయాలని కోరుకుంటున్నా ఎవరికి ఈ వాక్యం నేర్చుకునేవారు, ఎవరు ఆసక్తి చూపించేవారు? ఆయనే తెలియజేస్తానన్నా, ఇదిగో విజ్ఞాన విషయాలు మీకు బోధిస్తానన్నా ఇష్టపడేవాళ్ళు లేరు. ఒకప్పుడు మనిషి ఆయుష్ ఎంతండి? దేవుని ఆయుష్తో మనిషి ఆయుష్ ఉన్నదట. ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆదాముకు ఆయుష్కాలం ఎంత అంటే లెక్కలేదు. ఇంతకాలం మాత్రమే ఆదాము బ్రతుకుతాడు అనే లెక్క లేకుండా దేవుడు తన ఆయుష్నిచ్చి దేవుడు ఆదామును సృజిస్తే, ఆదాము ఏం చేశాడు? పాపం చేసి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలిసి పాపం చేసి 1000 సంవత్సరాల ఆయుష్ తెచ్చుకున్నాడట. మెతుషెల బ్రతికిన కాలం ఎంత అంటే ఎంతంటే 969 సంవత్సరాలు. మెతుషెల కాలము బ్రతికిన కాలము 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికాడంటే, ఆదాము కాలం ఎంత అంటే 1000 సంవత్సరాలకు తగ్గించుకున్నాడట ఆదాము తర్వాత నోవాహు కాలానికి వచ్చేసరికి ఆయుష్కాలం 120 సంవత్సరాలు తగ్గించుకున్నాడట. ఎందుకంటే పాపంలో పడిపోతున్నారే తప్ప దేవుని వైపు తిరిగే వాళ్ళు కరువైపోయారు. అవునా? నోవాహు కాలం నుండి మోషే కాలానికి ఆయుష్ వచ్చేసరికి 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు మోషే కాలానికి. దావీదు కాలానికి వచ్చేసరికి దాన్ని బెత్తెడంత చేశాడట దేవుడు. బెత్తెడైపోయిందంట. అవునా? దాన్ని క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆవిరైపోయిందంట ఆయుష్. బెత్తెడపోయి ఇప్పుడేమైంది? ఆవిరైపోయింది. మరి ఇప్పుడు కాలానికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? లేనట్టే ఉన్నామంట. ఉండి కూడా లేనట్టుగానే ఉన్నామంట. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఎందుకు దేవుడు తగ్గించాడు? ఎందుకు తగ్గించుకుంటూ వస్తున్నాడు? ఎందుకు భూమి మీద మనిషిని లేకుండా చేస్తున్నాడు? ఎప్పుడైనా గ్రహించావా? నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావే తప్ప దేవుని చిత్తానుసారంగా బ్రతికే మనస్సు నీకు లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, దేవుని చిత్త ప్రకారం మనం మహిమ తేవాలన్న మనస్సు మనిషికి కరువు అయిపోయింది. అందుకే డిఎన్ఏలో ఆయుష్ పెట్టాడన్న సంగతి, డిఎన్ఏలో ఉన్న కణంలో ఆయుష్ పెట్టాడన్న సంగతి మనుషులు కనిపెట్టితే తెలిసింది. బైబిల్ చదివితే ఎప్పుడో నీకు తెలిసేది. మనిషి ఆయుష్ని దేవుడు పరిమితి చేశాడు. ఎంతకాలం నువ్వు బ్రతుకుతావో, ఎన్ని గంటలు నువ్వు బ్రతుకుతావో, ఎన్ని నెలలు బ్రతుకుతావో రాసి పెట్టాడు. కాబట్టి బ్రతికినంత కాలమైనా దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని జరిగించే వారిగా బ్రతకాలి. అంతేకాని నీ ఇష్టాన్ని జరిగించే నా ఇష్టానుసారంగా బ్రతుకుతానన్న మనసు నీకుంటే చివరికి ఒక్క మాట చదువుతాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు, దేవుని ఇష్టాన్ని కాదని దుర్మార్గపు పనులు చేసే ప్రతివానికి ఏం జరుగుతుందో తెలుసా? అధికముగా దుర్మార్గపు పనులను చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. అంటే నీ కాలము అంటే నీ కాలం అంటే ఏంటో తెలుసా? నీకిచ్చిన ఆయుష్ కాలం కంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు అంటున్నాడు. ఇదే మాట ఇంకొక రకంగా చెబుదాం, చూద్దామండి. ఇంకొక రకంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనమే. కీర్తనల గ్రంథం. నీ కాలం అన్నాడు కదా, నీ కాలం అంటే ఏంటో నీకు తెలిసింది. ఇప్పుడు చూద్దాం. అతడు నీటి కాలంలో ఎవరును, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలవల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలము, నీ కాలము తన కాలము అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? నీ కాలం అని అక్కడ రాశాడు.
ఇక్కడ ఏమి రాశాడు? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు ఎలా ఉంటాడట? తన కాలమందు. తనకు ఒక కాలం ఉంది, దేవుడిచ్చిన ఆయుష్కాలం. అంతకంటే ఎక్కువ బతకలేడు. ప్రభు ప్లీజ్ ప్రభు నన్ను క్షమించు ప్రభు, ఇంకొక సంవత్సరం బతుకుతా. ఇంకా అంటే కుదరదు. అయ్యా నేను ఇంకా బైబిల్ పూర్తిగా తెలుసుకోలేదు, అయ్యా నన్ను క్షమించి ఇంకొక సంవత్సరం బతికే అవకాశం ఇయ్యి ప్రభు అంటే కుదరదు. దేవుడిచ్చిన కాలంలోనే నువ్వు దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్లోనే దేవునికి మహిమార్థమై బ్రతకాలి తప్ప ఏదో నువ్వు చేస్తానను, కనిపెడతానను, తెలుసుకోవాలను, నీవు ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా బ్రతుకుతానంటే నీ చావు నీవు తెచ్చుకుంటున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు ఇచ్చిన కాలం కంటే ముందు నువ్వు చచ్చిపోవటానికి కారణమవుతున్నావు. ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎంత చెప్పినా దేవుని కోసం బ్రతకండి, బ్రతకండి, ఆదివారం చర్చికి రండి, దేవుని వాక్యం ప్రకారం జీవించండి అని ఎంత చెప్పినా కానీ వినేవాళ్ళు కరువైపోయారట. అందుకే వాడిని ఏం చేస్తున్నాడు? సైటోక్రోమ్ సి ఫంక్షన్ ద్వారా నిన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు, తొందరగా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడట, విచ్ఛిన్నం చేస్తున్నాడట శరీరాన్ని. అర్థమైందా? డిఎస్సి ఏమండి, డిఎన్ఏలో నువ్వు ఉన్నావు, నీకు ఆయుష్ అక్కడే ఉంది కాబట్టి నువ్వేమనుకుంటున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించు నాయనా. నీ చావు అక్కడే ఉంది, నువ్వు అక్కడే ఉన్నావు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. అందుకే డిఎన్ఏలోనే పెట్టాడు, ఒక కణంలోనే పెట్టాడు నిన్ను ఆయుష్. నువ్వు వృద్ధాప్యంలో రావటం కారణం, నువ్వు చావటానికి కారణం, నువ్వు ఎదగటానికి కారణం, నువ్వు హైట్ పెరగటానికి కారణం, నువ్వు బలం తెచ్చుకోవడానికి కారణం, నువ్వు ఎంత హైట్ పెరుగుతావు, ఎర్రగా ఉండటానికి కారణం, నల్లగా ఉండటానికి కారణం, అన్ని కారణాలు అక్కడే ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెడితే, వారు ఈ మధ్య కనిపెడితే దేవుడు అక్కడే రాశానని ఎప్పుడో రాసి పెట్టాడు. అక్కడే పెట్టేశాను నాయన అని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. కాబట్టి ఇకనైనా దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. విని విడిచిపెట్టక వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నేను ఎమరు వేసుకోవాలన్న మంచి మనస్సు కూడా కలగచేయాలి. ప్రతి మాటలో జీవము ఆత్మ దాగి ఉన్నది, అది మనుషులను బ్రతికింపజేసి పరలోకానికి నడిపిస్తుందని గ్రహించి ఆ ప్రకారం నీ మాటల వైపు మనస్సు నుంచి దాన్ని మరొకసారి ధ్యానిస్తూ నీ జ్ఞానమును సంపాదించుకునే మంచి మనస్సాక్షి బిడ్డలకు అనుగ్రహించుకోవాలి. ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.